Hi viewers, Voice of Vasu 77. This is my YouTube channel. Please watch and subscribe. Press the bell icon to get more videos. Today topic going on Rohingyas. కదా ఎక్కడో పేరు విన్నట్టుంది కదా రోహింగ్యాస్. బర్మా నుంచి శరణార్థులుగా వచ్చేటువంటి ఈ రోహింగ్యాస్ని ఈ మధ్య హైదరాబాద్ లోపల ఎక్కువ జనాభా వీళ్ళది అయిపోయింది. మెహదీపట్నం టు ఆసిఫ్ నగర్, మెహదీపట్నం టు మల్లేపల్లి, మెహదీపట్నం టు టోలీ చౌకీ, నువ్వు ఏ ఆటోనే ఎక్కువ వీళ్ళ ఆటోలో ఉంటాయి. బార్కాస్, పాతబసి, షాలిబండ, చార్మినార్, వీళ్ళ పాపులేషన్ హైదరాబాద్ లోపల ఎక్కువ అయిపోతుంది. ఇది ఇంకా సిటీ శివార్లో కూడా పాకేటువంటి విధంగా ఉన్నది. శివార్ల లోపల పంచర్ షాప్స్, ఏదో చెట్టు కింద ఇంత మిషన్ పెట్టుకొని పంచర్ షాప్ ఉంటుంది కదా, పక్కా 100% రోహింగ్యా ముసల్మాన్. రీసెంట్గా హైదరాబాద్ ఎంపీ ఎలక్షన్ లోపల మాధవీలత ఓడిపోవడానికి ముఖ్య కారణం కూడా వీళ్ళే. వీళ్ళ జనాభా, రోహింగ్యాల జనాభా హైదరాబాద్ లోపల టూ మచ్ అవుతుంది, ఎక్కువైపోతుంది. ఫస్ట్ ఇక్కడికి రావడము, స్థానిక ఉన్నటువంటి కార్పొరేటర్ల సహాయంతో ఓటర్ కార్డు, ఎలక్షన్ కార్డు, ఎలక్షన్ కార్డు, ఆధార్ కార్డు సంపాదించుకుని తద్వారా డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై చేసుకోవడం, స్థానికంగా ఓట్లు వేసి సంబంధిత వ్యక్తుల్ని గెలిపించుకోవడం. రీసెంట్గా మొన్న ఒక కథనం ప్రకారం వెస్ట్ బెంగాల్ లోపల బంగ్లాదేశీ మహిళ ఏ విధంగా అయితే సర్పంచ్గా ప్రధాన్గా ఎన్నికైందో, తను ఏం చేసిందంటే అక్కడ గ్రామానికి ప్రధాన్గా, బంగ్లాదేశ్లో ఒక గ్రామానికి ప్రధాన్ అంటే అక్కడ సైడు, మన సైడ్ సర్పంచ్, అక్కడ సైడ్ ప్రధాన్ అంటారు. తను ప్రధాన్గా ఉన్నటువంటి ఆ గ్రామం లోపల తక్కువ 500 నుంచి 800 మధ్యలో బంగ్లాదేశీలను తీసుకొచ్చి వాళ్ళకి స్థానికంగా ధృవపత్రాలు జారీ చేసినటువంటి షాకింగ్ నిజము బయటపడింది. మరి ఇక్కడ కూడా ఈ రోహింగ్యాలకు మరి ఎవరు సహాయం చేస్తారు ఇంకా చెప్పనవసరం లేదు. ఇంకా అంటే ఈ విషయానికి చెప్పేది ఏంటంటే, ఇప్పుడు వచ్చిన జనాభా 10 సంవత్సరాల లోపల 10 రెట్లుగా అయిపోతుంది. సౌత్లో మోస్ట్గా చూసుకుంటే చెన్నై, బెంగళూరు, తర్వాత హైదరాబాద్, తర్వాత కోయంబత్తూరు. ఎక్కడైతే అనుకూలంగా ఉందో అక్కడ వీళ్ళని తీసుకొచ్చి వీళ్ళకు స్థిరంగా నివాసాలు ఏర్పరిచి స్థానిక నాయకులు వీళ్ళకు అండగా ఉండి ధృవపత్రాలు జారీ చేస్తున్నారు. ఆల్రెడీ మన చరిత్ర, సంస్కృతి మొత్తం విధ్వంసం అయిపోయింది. ఇంకా మళ్ళీ ఇప్పుడు ఇది ఒక కొత్త కుట్రగా కనిపిస్తుంది. అధికారులు మేల్కొనకపోతే, ఇప్పటికే 3 రాష్ట్రాలు చేజారిపోయినాయి. ఇలా గత వీడియోలో కూడా చెప్పుకునే విధంగా పంజాబ్ డ్రగ్ మాఫియా చేతిలో పడి చేజారిపోయింది కదా. పాకిస్తాన్ ISI ప్రేరేపిత ఉగ్రవాదుల ద్వారా, డ్రోన్ల ద్వారా డ్రగ్స్ సరఫరా చేసి పంజాబ్ మొత్తం నిర్వీర్యం అయిపోయింది. ఎట్లయితే వెస్ట్ బెంగాల్ కూడా బంగ్లాదేశ్ చేతికి వెళ్ళిపోయినట్టు. ఇంకా రానున్న కాలంలో కూడా ఇప్పటికే హైదరాబాద్లో కూడా 60 నుంచి 70 లక్షల మంది ఓట్లు వాళ్ళవి ఉంటే, ఇంకా వీళ్ళే ఒక 5 లక్షల 6 లక్షల ఓట్లు మళ్ళీ స్పెషల్గా జతపరచడం జరిగింది. అంటే వచ్చే ఎలక్షన్స్ వరకల్లా వీళ్ళ జనాభా ఇంకా 5-6 లక్షల కంటే 10 లక్షల వరకు వచ్చినా కళ్ళ ముందు కనిపిస్తుంది, కానీ అధికారులు ఎవరు వీళ్ళపైన చర్యలు తీసుకోరు. మోస్ట్లీ ఒక విషయం చెప్పేదంటే, ఎక్కడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ స్టేట్లలో రూలింగ్ ఉందో అక్కడ రోహింగ్యాలను చొప్పిస్తున్నారు. విషయాన్ని గమనించాలి. ఎక్కడైతే కాంగ్రెస్ గవర్నమెంటు స్టేట్లో రూలింగ్ ఉంది అక్కడికి ఎక్కువగా ఈ రోహింగ్యాలను చొప్పించబడుతుంది. అధికారికంగా ప్రూవ్ కూడా జరిగింది. వెస్ట్ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ ఎట్లయితే సపోర్ట్ చేస్తుందో, ఇప్పుడు తెలంగాణ అట్లా అయిపోయింది. కాంగ్రెస్ పరిపాలన ఉన్న పక్క రాష్ట్రమైన కర్ణాటకలో కూడా అట్లా అయిపోయింది. బెంగళూరులో నువ్వు ఏ బేకరీకి వెళ్ళు, ఏ రెస్టారెంట్కి వెళ్ళి వర్కర్గా మొత్తం రోహింగ్యాలు కళ్ళ ముందు కనిపిస్తున్నారు. స్థానికులు ఉపాధి కోల్పోతున్నారు వీరి ద్వారా. సరే, వీళ్ళు మైగ్రేట్ అయ్యి ఇక్కడ వచ్చిన తర్వాత స్థానిక నివాసం ఏర్పరిచి ఊరుకుంటారా? పాపులేషన్ విపరీతంగా పెంచుతారు. తద్వారా రానున్న కాలం లోపల ఇంకా ఏం జరుగుతుందో ఇంకా చెప్పనవసరం లేదు, ఎంత విధ్వంసం జరుగుతుందో చెప్పనవసరం లేదు. ఇలాంటి నివారించడానికి కోసం CA తీసుకొస్తే ఎవరికో ఎక్కడో కాలుతుంది కదా. బంగ్లాదేశ్లో, పాకిస్తాన్లో, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న హిందువులు మాత్రం కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్నారు. వాళ్ళని ఎవరు పట్టించుకోరు. పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో హిందువులకు ఓటు హక్కు ఉందా? ప్రాథమిక హక్కులు కూడా లేవు అక్కడ. వాళ్ళకి రాజకీయాల్లో పార్టిసిపేట్ చేయదు. వాళ్ళు అన్సర్టెన్ ఫీల్డ్ లోపల బతికే అవకాశం ఉంది. రీసెంట్గా ఒక వార్త సోషల్ మీడియా లోపల ట్రోల్ అవుతుంది. ఏంటంటే, బంగ్లాదేశ్లో హిందువుల ఆస్తుల్ని లాక్కుంటున్నారు. ఇవన్నిటిని నివారించడం కోసం హిందువులు సజెషన్ ఇప్పించుకోవడం CA తీసుకొస్తే దానికి అగెనిస్ట్గా ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. ఎటు తిరిగి హిందువుల పరిస్థితి దయనీయంగా మారింది.
పాకిస్తాన్లో స్వతంత్రం వచ్చినప్పుడు 5 కోట్ల మంది హిందువులు, ఇప్పుడు అక్కడ జస్ట్ 0.1% మాత్రమే, 1 కోటి మంది మాత్రమే మిగిలారు. మరి వీళ్ళంతా ఎటుపోయారు? బలవంతంగా మతాన్ని మార్చడము, హిందూ బాలికలను తీసుకెళ్ళి వాళ్ళ మతంలో కలుపుకోవడం, ఇట్లాంటివన్నీ జరిగినాయి. ఇది చరిత్ర మనకు చెప్పినటువంటి సాక్ష్యాలు ఉన్నాయి కళ్ళ ముందు. కానీ మనం మాత్రం, మన సెక్యులర్లు మాత్రం ఇవన్నీ నమ్మరు. మన ఇండియా సెక్యులర్ కంట్రీ, లౌకిక దేశము, సెక్యులర్ భావాలు గల దేశము, ఇవన్నీ చెప్పడానికి మాత్రం, వినడానికి మాత్రం బాగుంటాయి, కానీ ఆచరణయోగ్యం కావు. విషయం చాలా గంభీరమైనది. ఒక్కొక్క రాష్ట్రం లోపల అంటే పక్క దేశాల యొక్క కుట్రలకు మన దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు బలైపోతున్నాయి. కళ్ళ ముందు సాక్ష్యాలు కనిపిస్తూ ఉన్నాయి, అయినా అధికారుల లోపల చలనం లేదు, పట్టించుకోరు. ఇట్లాంటి వీడియోలు పెడుతూ పోతూనే ఉంటాం అవేర్నెస్ కోసం. కనీస జ్ఞానం అని ఉండాలి. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇట్లాంటి వీడియోస్ పోస్ట్ చేస్తున్నా అంటే మనలో ఉన్నటువంటి ఒక భావాలు, ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితుల పైన ఒక అవగాహనతోని ఇట్లా జరుగుతుందనే విషయం చెప్పేటువంటి స్థితి అన్న వచ్చింది ఈ సోషల్ మీడియా ద్వారా. ఎందుకంటే ఈ ఉన్నటువంటి ప్రింట్ మీడియా వాళ్ళు ఎవరు కూడా ఇట్లాంటి విషయాలు చెప్పరు. ఏ రాష్ట్రంలో ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్కి వత్తాసు పలికే విధంగా మీడియా, ప్రింట్ మీడియా అక్కడ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు కొన్ని స్వలాభాలు ఉంటాయి కదా, వాటిని పరీక్షించుకోనికి. సోషల్ మీడియానే పర్ఫెక్ట్. అంటే 100లో 70% సోషల్ మీడియా కూడా పర్ఫెక్ట్, మిగతా 30% ఫేక్ న్యూస్ కూడా సోషల్ మీడియాలో వస్తూ ఉంటాయి. కానీ ప్రిడిక్షన్స్ చెప్పేవాళ్ళు, ఎవరైనా అనాలిసిస్లు విషయాలు చెప్పేవాళ్ళు మాత్రం సమాజంలో ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ను ఈ విధంగా వివరిస్తూ, ఈ విధంగా జరుగుతుంది, దీని నుంచి అవేర్నెస్ కావాలని చెప్పేసి, అందరూ అవేర్నెస్ కావాలి, గవర్నమెంట్స్ కూడా అలర్ట్ కావాలని చెప్పేసి ఆ చెప్పేటువంటి స్వతంత్రం వచ్చింది ఈ సోషల్ మీడియా ద్వారా. అంటే రీసెంట్గా కొన్ని విషయాలు మనుగడలోకి వచ్చినాయి కాబట్టి చెప్పడం జరుగుతుంది. బర్మా నుంచి వెలివేయబడ్డ రోహింగ్యాలు ఏ ఇతర ముస్లిం దేశం కూడా వాళ్ళని హక్కున చేర్చుకోలేదు. ఈ విషయాన్ని గమనించగలరు. బంగ్లాదేశ్ అయితే వాళ్ళని బహిరంగ క్యాంపుల్లో పెట్టి మళ్ళీ వాళ్ళని మయన్మార్కే పంపించడం జరిగింది. ఏ పాకిస్తాన్, ఏ దుబాయ్ కానీ, ఏ అరబ్ కంట్రీస్ కానీ, అరబ్ వరల్డ్ ఎవరు కానీ వాళ్ళకు శరణం ఇవ్వలేదు. మరి ఇండియా ధర్మసత్రం ఇదేమన్నా సత్రంలాగా అయిపోయింది. ఇండియాలో ఇప్పుడు ఆధార్ కార్డు తీసుకోవడం, ఓటర్ కార్డు తీసుకోవడం చాలా ఈజీ. చెప్పాను కదా ఇంతకుముందు. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఒక మహిళ ఏకంగా ఒక గ్రామానికి సర్పంచ్గా ఎలక్ట్ అయిందంటే అర్థం చేసుకోండి ఇంకా సిచ్యువేషన్ ఎక్కడి వరకు వెళ్ళిందో. హిందువులు, ప్రభుత్వాలు, సంస్థలు, సీక్రెట్ ఏజెన్సీ ఇవన్నీ చూస్తూ ఊరుకుంటూ పోతూ ఉంటే ఇంకా ఇండియా మొత్తం ధర్మసత్రం అవుతుంది. దీన్ని నివారించలేకనే హిందువులను ఇతర దేశాల నుంచి కష్టాలు పడుతున్నారు, వాళ్ళకి ఎలాంటి రైట్స్ ఉండవు, వాళ్ళని తీసుకొద్దామని చెప్పేసి సిఏ తీసుకొస్తే దానికి అగెనిస్ట్గా ప్రొటెస్ట్. ఆఫ్ఘనిస్తాన్లో ఎంతమంది హిందువులు, సిక్కులు ఉంటే తెలుసా మీకు? అక్కడ ఊచకోత కోసారు వాళ్ళు. అక్కడ గురుద్వారా పైన అటాక్ చేసి టెంపుల్ లోపలనే మొత్తం నెత్తురు పారించారు. అసలుకి విషయము అవగతమవుతుంది. జస్ట్ చెప్పడం తప్పని ఇది అధికారుల లోపల చలనం లేదు. ఇలాంటి వీడియోస్ తెలుసుకొని सतर्क रहना बोल के ऐसा वीडियो मैं लगा रहा हूँ बस। नहीं, इसके उद्देश्य कुछ भी नहीं है, खाली मालूम होना चाहिए बस।